హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పేట్ కొండాపూర్ హైదరాబాద్. ఇంతకుముందు కటింగ్ చూపించాను కదండి, తర్వాత స్టిచ్చింగ్ చూపిస్తాను చెప్పాను కానీ ఇప్పుడు స్టిచ్చింగ్ అండి. మాస్టర్ మెషిన్ ఎక్కడ మాస్టర్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ హ్యాండ్స్ కుడుతుండండి అబ్బాయి. లైనింగ్ ఎంత ఉందో అంతవరకే కుట్టేసుకోవాలి మనము. కుట్టేసుకొని కట్ చేయాలి మొత్తం. చూడండి మొత్తం కుడుతుంది చూడండి మాస్టరు. ఉండేది మాస్టర్, వాళ్ళండి లైన్ వెళ్ళిపో మాస్టర్. అవి రెండు పట్టు ఇచ్చేసి ఓకే. ఇప్పుడు దారం కట్ చేసి ప్లాన్ పెట్టుకోకండి. దారం కట్ చేయకుండా నెక్స్ట్ ఏది కుట్టాలని చెప్పి దాని ప్రకారం మనం వెళ్ళిపోవాలి. దారం కట్ చేస్తే ఏం లేదండి, దారం మోసిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కుడుతుంటే ఇవన్నీ మా అసిస్టెంట్ నాకు కుట్టేసాను. నేను స్టిచ్ చేసేటప్పుడు ఇవన్నీ కట్ చేసేస్తాను అమ్మాయి. కట్ చేయకు మాస్టర్, నెక్స్ట్ వెళ్ళిపో కట్ చేయకు మాస్టర్, నెక్స్ట్ వెళ్ళిపోరు. టైం వేస్ట్. కత్తెర పట్టుకున్న ప్రతిసారి 1 సెకండ్ కూడా టైం వేస్ట్ అవుతుంది మనకు. ఎట్లా కుడుతుంది చూడండి, మొత్తం సైడ్ మొత్తం ఫ్రంట్ హ్యాండ్స్ అయిపోయినండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేస్తుందండి. ఇప్పుడు ఏది కూడా జరగద్దండి, క్రాస్ అసలే పోవద్దు, కరెక్ట్ సమానంగా రావాలి. ఇది క్రాస్ పోతే క్రాస్ పోతుందండి మొత్తం. అది ఇది క్రాస్ పోయే ఛాన్సెస్ ఉందని క్రాస్ పోనీ స్ట్రైట్ ఉండాలి. చూపి మాస్టర్ ఒకసారి. అసలు క్రాస్ పోవద్దు, ఇది అసలే క్రాస్ పోవద్దు. మీ కాలకుట్టు పెద్ద కుట్టు పెట్టుకున్నా పర్లేండి సైడ్. అది జస్ట్ మన ఫిట్టింగ్ కోసమే. ఇంత అనుభవము 15 years అనుభవం స్టిచ్చింగ్ ఉన్నా కూడా కంపల్సరీ చుట్టూ వేసుకోవాలండి, కంపల్సరీ. కట్ చేయకు మాస్టర్, అసలు దారం కట్ చేసి ఆప్షన్ పెట్టుకోకండి, అర్థమైందా? ఇప్పుడు కట్ చేయి. ఇక్కడ చూడండి క్రాస్ పోయే ఛాన్స్ ఉంటుందండి. ఇక సమానం అనుకుని ఆపిన్ చూసినావా, అలా సెట్ చేసుకొని కుట్టాలి కంపల్సరీ. లేకపోతే కింది క్లాత్ ఏంటంటే ఉబ్బు వస్తుంది, బుగ్గ. అదే కుట్టినప్పుడు వెనక పట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి. బ్యాక్ సైడ్ పట్టుకోవాలి ఇట్లా కుట్టినప్పుడు. బ్యాక్ సైడ్ పట్టుకుంటే నీట్గా వస్తుందండి. సెట్ చేసుకుని కుడుతుంది చూడండి ఒకసారి. కంప్లీట్ అవ్వ కట్ చేయి మాస్టర్. అక్కడనే కూర్చో మాస్టర్. కట్ చేయి. చూడండి లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేయండి. చూడండి లైనింగ్ అస్సలు టచ్ చేయొద్దండి, ఓన్లీ ఎక్స్ట్రా క్లాత్ మెయిన్ క్లాతే కట్ చేయండి. సో లైనింగ్ అస్సలు టచ్ చేయొద్దు. ఫస్ట్ బ్యాక్ పార్ట్.
బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయి మాస్టర్. ఇప్పుడు జస్ట్ చూడండి ఎంత ప్రింట్గా వచ్చిందో, పైపింగ్ కానీ చుట్టూ కుట్టడం కానీ. ఇప్పుడు ఫినిషింగ్, ఇప్పుడు ఏమేమి కుట్టాలని ఇప్పుడు కుడతాం. ఫ్రంట్ కట్ చేయి మాస్టర్ గారు, ఫ్రంట్ కూడా కట్ చేయి. చూడండి ఓన్లీ లైనింగ్ ఎంత ఉందో అంతనే కట్ చేయాలండి. నేను కుట్టేటప్పుడు నాకు ఒక అమ్మాయి ఉండే, అమ్మాయి కట్ చేసేదండి. నేను వితిన్ 25 హాఫ్ అన్ అవర్లో ఒక బ్లౌజ్ కుట్టేదండి. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేస్తాను చూడండి. ఫ్రంట్ ఒక పార్ట్ అయిపోయిందండి. సెకండ్ పార్ట్ ఇప్పుడు ఏదన్నా మనం లైన్ వైజ్గా పోవాలండి. ఇంకో పార్ట్ అయిపోయిందండి. ఫ్రంట్కు హ్యాండ్స్ మాస్టర్ ఇది హ్యాండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసాను చూడండి. మిడిల్ పాయింట్ కంపల్సరీ పెట్టుకోండి. మిడిల్ పాయింట్ మాత్రం ఇది కుట్టి పార్ట్ అండి. ఇది ఆర్మోల్ ఫ్రంట్ మార్కింగ్ కంపల్సరీ. ఇంకొక హ్యాండ్ అండి. అది పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి, మనం మిడిల్ పార్ట్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఇవన్నీ మాత్రం మా స్టూడెంట్స్ అవి పెట్టుకోరండి. నాకు చాలా ప్రాబ్లం అయితే మళ్ళీ నేనే ప్రతిసారి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ కదండి, మర్చిపోతారు వాళ్ళ పిల్లలు. హ్యాండ్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ టక్స్ పెట్టాం. ఇంతకుముందు టక్స్ అని అవన్నీ ఎక్స్ట్రా పెట్టుకున్నాం, ఐడియా ఉందండి మీకు? అవన్నీ అనేది ఇప్పుడు వస్తుంది మిడిల్ పార్ట్. హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ పైపింగ్ ఉందా మాస్టర్? బ్యాక్ సైడ్ పైపింగ్ ఇద్దామా? ఓకే. ఫోర్ ఇంచెస్ క్రాస్. సో చూపించు, క్రాస్ ఉన్నది చూడండి. అమ్మ कंपल्सरी क्रॉस नॉर्मल क्रॉस नॉर्मल बैठता बैक में अच्छा बैठता है। अच्छा ఇదేంటంటే రఫ్ కోసం అండి యూజ్ అయితే రివర్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇగో మాస్టర్ లైనింగ్, ఇగో లైనింగ్ పట్టుకున్న మాస్టర్ మీకు కష్టమవుతుందని. ఇది మెయిన్ క్లాత్ చూడండి. బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ కోసం క్లాత్ తీసుకుంటాం. ఇప్పుడు ఇంత మాస్టర్ మినిమం 2 ఇంచెసా? 2 ఇంచెస్. చూడండి ఎలా ఇస్తారో చూడండి ఒక్కసారి. స్ట్రైట్ చూడండి. ఫస్ట్ ఒక పొరతోనే ఇస్తుండండి. హాఫ్ ఇంచ్ కంపల్సరీ. ఇంతున్నా వెనుక పట్టుకుంటే వర్క్ అనేది నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ అనేది బ్యాక్ సైడ్ ఇట్లా పట్టుకోవాలి కుట్టించేటప్పుడు.
చూడండి బ్యాక్ సైడ్ పట్టుకుంటే బాగా వస్తుందండి. ఫినిషింగ్ చాలా ఫినిషింగ్ వచ్చాయి. అది బాగా లాగి ఉంటుందండి నార్మల్గా. నార్మల్ కింద నార్మల్ సపోర్ట్ సపోర్ట్ అంతే. చూడండి అలా డబల్ ఫోల్డ్ చూపించింది బ్యాక్ సైడ్ మాస్టర్. బ్యాక్ అలా వస్తుంది వస్తుంది. उसके बाद इसको लेवल कट करना बाद ఏక కరెక్ట్ स्टिच मारना కరెక్ట్ మధ్య మీద రావాలి. एकदम लाइनिंग पे एज में చూడండి బ్యాక్ సైడ్ చూపి ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. కట్ కరం మళ్ళీ ఒకసారి చూపి మాస్టర్ మొత్తం బ్యాక్ సైడ్ ఎలా ఉందో అది ఫోల్డ్ చేసి ఎమ్మింగ్ చేసుకోవాలి మనం. फोल्ड करना आयरन से फोल्ड कर सकते हैं ఎమ్మింగ్ एमिंग బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. హ్యాండ్స్ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు అసలు పార్ట్ ఫ్రంట్. టక్స్ ఐడియా ఉన్నాయండి. ముందు టక్స్ పెట్టాను చూడండి. సెంటర్ టాప్ చూడండి. ఫస్ట్ సెంటర్ టాప్ ये दो सेंटर ऐसा मिलाना స్ట్రైట్ ఉండాలి. హ్యాండ్ ఇది స్ట్రైట్ वही स्ट्रेट रहना ये इक्वल रहना ఈక్వల్ ఈ స్ట్రైట్ स्ट्रेट ఇట్లా చూడు. ఇక్కడ చూడిగా పైకని ఇంకా ఇట్లాగా చూడండి. ఇది సమానం ఉండాలి. ఇది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేయాలి. అది కరెక్ట్ చెస్ట్ కూర్చుంటుంది అది. చూడండి ఒకసారి బాగా పెద్దగింది. హ్యాండ్ చిన్నగా చేయదు. చాలా పెద్దగింది. ये डॉट కొంచెం చిన్నగా. ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అయితే అండి మేము సెట్ చేసుకుంటాం. మేము చెక్ చేసుకొని అదే మెయిన్ పార్ట్ అండి. కొంచెం తక్కువ పెట్టు మాస్టర్గా. ఇది తక్కువ పెట్టు. 1.5 ఇంచ్ ఓన్లీ. అంతే చాలు. చూడండి ఇప్పుడు సెకండ్ డాట్ మిడిల్ ఆఫ్. ये तो हाफ इंच हाफ पूरा पाव बॉबिन खत्म खत्म हो गया. ओके మాస్టర్ తీసేసి ఓకే ఫ్రంట్ అయింది. ఇప్పుడు బ్యాక్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.